శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. దైవానుగ్రహం భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ. నేను మీ ఛానల్కి కొత్త అయి ఉండొచ్చండి. వేరే ఛానల్స్లో మేము ఆస్ట్రాలజీ గురించి చెబుతూ ఉన్నాము. గోచార రీత్యా సెప్టెంబర్ 25వ తారీఖు నుండి అక్టోబర్ 8, 9వ తారీఖు వరకు, అంటే మనం సాధారణంగా మాస ఫలితాలు చూసుంటాం కదా, అందులో భాగంగా ఇప్పుడు మనం పక్ష ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాం. ఈ యొక్క 15 రోజుల్లో గ్రహ సంచారం ఎలా ఉంది, ఈ యొక్క గ్రహ సంచారాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఏ దేవతారాధన చేస్తే మంచిది, ఏ మంత్రం చదివితే మంచిది, ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదువుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సంబంధించి ఈ యొక్క సెప్టెంబర్ 25వ తారీఖు నుండి అక్టోబర్ 9వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది, ఎలాంటి ప్రతిఫలాలు పొందుతారు, ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు ఏ ఏ ఫలితాలను ఎదుర్కొంటారనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి లగ్నాత్ గురుగ్రహ సంచారం, ఎప్పుడు కూడా గురువు లగ్నంలో ఉన్న వారి రాశిలో ఉన్న బాగుంటుంది. కానీ ఎప్పుడైతే గురువు గనక వక్రగతిలో ఉంటే దానివల్ల ఏమవుతుందంటే 50% మాత్రమే రిజల్ట్స్ ఇస్తారు. వ్యాపారస్తులు లేదా ఉద్యోగస్తులు, ముఖ్యంగా వ్యాపారస్తుల కంటే కూడా ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీరికి వచ్చేటువంటి ఇంక్రిమెంట్లు కానీ, ఎక్స్పెక్ట్ చేసిన మేరకు వచ్చేటువంటి శాలరీస్ కానీ, ప్రమోషన్స్ కానీ ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వదు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి. తృతీయ స్థానంలో చూసుకుంటే శుక్రుడు, కేతువు, భార్యాభర్తలిద్దరి మధ్యలో మిస్కమ్యూనికేషన్ వచ్చేటువంటి ఛాన్సెస్, స్కోప్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మీరు భార్యాభర్తలు ఇద్దరు కూడా క్లియర్గా కమ్యూనికేట్ అవ్వండి. ఒకటి చెబితే ఇంకోటి అర్థం చేసుకొని గొడవలకు తావు లేకుండా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క చతుర్థ స్థానమునందు బుధాదిత్య యోగం వలన కుటుంబ సభ్యులలో మీకున్నటువంటి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా ఎలా ఉంటారో అన్నటువంటి ఆ యొక్క అనుమానాన్ని తీసివేయండి. ఎటువంటి ఇబ్బందులు లేవు. అలాగే పంచమ స్థానమునందు కుజగ్రహ సంచారం చేయడం వలన ఎవరైనా ప్రేమించి వివాహం చేసుకోవాలనుకునేటువంటి వారికి అంత యోగదాయకం కాదు. ఈ రాశిలో ఉన్న వారి ఎట్టి పరిస్థితుల్లో లవ్ మ్యారేజెస్, లవ్ చేసి వివాహం చేసుకోవడానికి రికమెండేషన్స్ వెళ్ళే పనులు అంత లాభంగా ఉండవు. అలాగే ఈ యొక్క పంచమ స్థానమునందు కుజగ్రహ సంచారం ఎలా ఉంటుందంటే భూమిని నమ్ముకొని పనిచేసేటువంటి రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వారికి కూడా ఇబ్బందులు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. అలాగే ఈ యొక్క 9వ స్థానమునందు రాహుగ్రహ సంచారం ఉండడం వలన అవుట్ ఆఫ్ కంట్రీస్కి కానీ, దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడం కానీ, మీరు ప్రయాణం చేసే సమయమునందు ఏవైనా చిన్న చిన్న ఒడిదుడుకులు కానీ ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ప్రయాణం మొదలు పెడతారో మీ ఎక్స్పెక్టేషన్స్కి ఆ యొక్క ప్రయాణం రీచ్ కాదు. రాహు యొక్క లక్షణమే అది. దశమ స్థానంలో శని, లాభం ఇచ్చేటువంటి స్థానంలో శని బాగున్నాడు కానీ ఉన్నటువంటి స్థితి బాలేదు కాబట్టి మీ లాభం సగం వరకు మాత్రమే వస్తుంది, పూర్తిగా లాభదాయకంగా ఉండదు. ఇవన్నీ కూడా ఎలా చెప్తున్నారండి, మా డేట్ ఆఫ్ బర్త్ మీకు ఏమైనా తెలుసా అని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, ఏమిటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైం బట్టి చెప్పేటువంటిది మీ జాతకం. ఇది ఓవరాల్గా కేవలం మా యొక్క పేరు మాత్రమే ఉంది, లేదు నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే తెలుసు తప్ప టైం తెలియదు. కేవలం డేట్ ఆఫ్ బర్త్ తెలుసు, ఆ రోజు నా నక్షత్రం వరకు తెలుసు, ఏ పాదమో కూడా తెలియదు అనుకునేటువంటి వారికి, లేదు నా జాతకం ఏంటో నేను పూర్తిగా తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. 2025 రూపాయలు ఛార్జ్ చేసి 60-70 పేజీల్లో జాతకం పూర్తిగా మీకు అందిస్తా. ఈ నెల ఎవరైతే మన ఛానల్ త్రూ జాతకం చెప్పించుకున్నారో వారికి జాతకం ఇవ్వడము, వారితో జాతకం గురించి మాట్లాడడంతో పాటు ఒక జ్వాలాముఖి మాల కూడా ఉచితంగా ఇస్తా. ఎవరైతే 2025 రూపాయలు కట్టి జాతకం చెప్పించుకున్నారో వారికి మాత్రమే. ఇక అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు గోచార రీత్యా ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని చూసాం. అందులో భాగంగా ఇవాళ రేపు అందరికీ బాగా వేధించే విషయం ఏంటండి, వివాహం కావట్లేదు. ఇక వివాహం అయితే సంతానం కావట్లేదు. కాబట్టి వీటిల్లో చాలా రకాలైనటువంటి కారణాలు ఉండొచ్చు. ఉదాహరణకు మీ జాతక రీత్యా గనక శుక్రుడు బాలేకుండా ఉన్నా, కుజుడు బాలేకుండా ఉన్నా, రాహుకేతుల మధ్యలో మిగిలిన అన్ని గ్రహాలు బంధనమై చిక్కుకొని ఉన్నా, కుజదోషము,
కాలసర్ప దోషము. అలాగే మీ యొక్క లగ్నాధిపతి లగ్నం నుంచి చతుర్థ, షష్టమ, 12వ స్థానాల్లో ఉన్న, లేదా రాహు గనక పంచమ నవమ స్థానాల్లో ఉన్న, రాహు సూర్యుడితో కలిసి ఈ యొక్క నవమ పంచమ స్థానాల్లో ఉన్న, అది పితృదోషాల కింద లెక్క. అయితే వీటికి సంబంధించి మీ జాతకాన్ని గనక మనం పూర్తిగా తెలుసుకుంటే, ఉదాహరణకు మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉంటే మనం జాతకం విశ్లేషణగా చెప్పడం జరుగుతుంది. అలా నేను ఒక 2025 రూపాయలు తీసుకొని జాతకం అంతా కూడా చూసి నిజంగా మీ జాతకంలో ఏమైనా పితృదోషాలు ఉన్నాయా, ఏవైనా జాతక సంబంధిత దోషాలు ఉన్నాయా, కాలసర్ప దోషాలు ఉన్నాయి, దానికి ఎలా రెమెడీస్ చేసుకోవాలి. నేను ఇప్పటి వరకు ఎంతమందికి జాతకం చెప్పినా, నేను ఎవరికైనా ఏమైనా పూజలు చెప్పినా నా దగ్గర పూజ చేయించుకోండి అని నేను ఎవ్వరికి చెప్పలేదండి. ఎందుకంటే వారి ఇష్టం, వారికి తెలిసిన పురోహితులు ఉంటారు, వారి బంధువుల్లో తెలిసిన వాళ్ళు ఉంటారు, కాబట్టి ఎక్కడైనా చేయించుకోండి, కాకపోతే పద్ధతిగా చేయించుకోండి అని చెప్తాను అంతే. ఇప్పుడు సర్పదోషములుంటే నవనాగులకి నవగ్రహాలకి పూజ చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసి, అలా అభిషేకం చేసిన నీళ్లతో మీకు అవభృత స్నానం ఆచరింపచేసి, హోమాది క్రతువులు చేసి, జపాలు చేసి, దానాలు ఇవ్వడం వల్ల దోషం పోతుంది, సర్పదోషం. పితృదోషాలుంటే మోక్ష నారాయణ బలి అనేటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది. అది గోకర్ణ క్షేత్రంలో ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క దోషం ఉన్న వాళ్ళు స్వయంగా నేనే అక్కడ ఉన్నటువంటి అంటే ఇక్కడ ఎవ్వరు కూడా అర్చకులు అక్కడికి వెళ్ళి పూజ చేయడానికి కుదరదండి. అక్కడ లోకల్లో ఉన్నటువంటి దేవాలయ గోకర్ణ క్షేత్ర ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో వారి చేత్తోని మనము మొదలు సంకల్పము, గణపతి పూజ, అలాగే మోక్ష నారాయణ బలి హోమము, మోక్ష నారాయణ బలి ఆవాహనము, వసురుద్ర ఆదిత్య స్వరూపాలకు సంబంధించిన కలశాలు, ఆ కలశాలతో పాటుగా త్రిపిండి శార్దము, ప్రాయశ్చిత్త తిలాహోమము, పంచమ పిండ, దశమ పిండాలు, ఇలాంటివన్నీ కూడా చేసి ఆ తర్వాతకి సముద్ర స్నానాన్ని పంపిస్తారు. 9 రకాలైనటువంటివి ఈ యొక్క పూజలు చేస్తారు. ఇవి సాధారణంగా ప్రతి మాస శివరాత్రికి కూడా నేనే దగ్గరుండి ఎవరికైనా ప్రాబ్లం ఉన్న వారికి మాత్రమే పంపించడం జరుగుతుంది. ఎవరికి వాళ్ళు ట్రావెల్స్ పెట్టుకోవచ్చు, లేదా బస్ బుకింగ్ కూడా చేయమంటే నేను చేస్తాను. ఒక్క పూజకు వచ్చినటువంటి వారికి అక్కడ గోకర్ణ క్షేత్రంలో రిసీవ్ చేసుకునే దగ్గర నుండి పూజ అయిపోయి పంపించేంత వరకు ఫుడ్, అకామిడేషన్, పూజ సామాగ్రి అన్ని నేనే చూసుకుంటా. దానికి కాను 18 నుండి 21,000 రూపాయలు అవుతుంది. ఇక సర్పదోషానికి సంబంధించి అంటారా, మీకున్నటువంటి గ్రహాల దోషము, దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, వాటికి సంబంధించి ఎంతమంది బ్రాహ్మణులు ఉంటే ఆ యొక్క ఇబ్బందులు ఉంటాయి. ఇవి ఏవి లేవండి, అయినా కానీ మాకు వివాహం కావట్లేదు, సంతానం కావట్లేదు అన్నటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని చదవడం మంచిది. ఎన్నిసార్లు చదవాలి? 10,000 సార్లు చదవాలి. ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని మా ఛానల్ వాళ్ళకు కూడా పంపిస్తాను, కింద డిస్క్రిప్షన్ లో వేస్తారు, లేదా పైన డిస్ప్లే చేసే ప్రయత్నం కూడా చేస్తారు. మళ్ళీ చూడండి, ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమః. బయటికి చదవడం కంటే మనసులో చదువుకోండి. కూర్చునే ముందు మీరు ఏ సంకల్పంతో కూర్చుంటున్నారు అనేది ముఖ్యం. కాబట్టి ఆచమనం చేయాలి. కాలు చేతులు శుభ్రంగా కడుక్కొని, స్నానం చేసినా సరే కాలు చేతులు కడుక్కొని ఒక మంచిగా సుఖాసనం వేసుకొని కూర్చొని, గ్లాస్లో నీళ్లు, స్పూను, ఒక ప్లేట్ పెట్టుకొని ఆచమనం చేసి 3 సార్లు కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని చేసి 4వసారి నీళ్ళు వదిలేసి మనసులో మీ గోత్రం పేర్లు అనుకొని, మీకు శీఘ్రం వివాహం కావాలా, వివాహం కావాలి, లేదా సంతానం కావాలా, సంతానం కావాలి, మీ పిల్లలకు వివాహం కావాలా, పిల్లలకు సంతానం కావాలా, వాటికి సంబంధించి మనసులో సంకల్పించుకొని ఈ మంత్రాన్ని చదవండి. ఇలా చదవడం వలన ఖచ్చితంగా వారికి వివాహం కాని వారికి వివాహము, సంతానం కాని వారికి సంతానం కూడా అవుతుంది. అలాగే ఎవరైతే వేరే వాళ్ళ చేతికి పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్త్యర్థం, వీడియో ఆఖరిలో చెప్తా, స్కిప్ చేయకుండా చూడండి అన్నా కదా, ఆఖరి వరకు వచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పటి వరకు లైక్ షేర్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఇది ఏమన్నా కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమందికి షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం మాలాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల. ఆ మంత్రం ఏమిటి? కుబేర మంత్రం అంటే, ఈ మంత్రాన్ని చదివేటప్పుడు ఉత్తరం వైపు తిరిగి కనురెప్ప ముయ్యకుండా ఈ మంత్రాన్ని చదవాలి. అలా 3 సార్లు చదివితే చాలు. రోజుకి 3 సార్లు 41 రోజుల పాటు కనురెప్ప ముయ్యకుండా మీరు కానీ చదవడం వలన ఖచ్చితంగా మీకు ఈ యొక్క వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి మళ్ళీ మీ దాకా రావడం జరుగుతుంది. అయితే ఈ మంత్రాన్ని ఎలా చదవాలో కూడా నేను చెప్తాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము, వీలైతే డిస్ప్లే కూడా వేసే ప్రయత్నం మా ఛానల్ వాళ్ళు చేస్తారు. ఆ మంత్రం ఏంటో చూడండి. యక్ష
గణనాయకం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే నమమ. నమమ అనొచ్చు, నమః అనొచ్చు. అయితే మీరు ఈ మంత్రం చదివినా ఆఖరికి అయిపోయిన తర్వాతకి తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పక్కన ప్లేట్లోకి వేయాలి. ఇలా వేసినటువంటిదే జపతీర్థం, దాన్ని మీరు తాగాలి. అప్పుడే ఆ ప్రతిఫలం మీకు వస్తుంది. కాబట్టి ఈ మంత్రం ఏంటో ఇంకొక 2 సార్లు చదువుతా. కను రెప్ప కొట్టకుండా చదవాలి. ఓం యక్షగణనాయకం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే నమమాం. యక్షగణనాయకం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే నమమాం. ఈ మంత్రం చెప్పి ఒకసారి చెప్పి ఆపి కావాలంటే మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకొని మళ్ళీ మీరు ఈ మంత్రం చెప్పండి. మంత్రం చెప్పేటప్పుడు ఫ్యాన్ గాలి ముఖానికి తగలడం కానీ అలాంటివి ఉంటే కూడా ఆ ఫోర్స్ కళ్ళు మూతపడతాయి. కాబట్టి అలా కళ్ళు రెప్ప కొట్టకుండా చూడండి. ఎవరైనా సరే భారీగా మీకు డబ్బు రావాలి అనుకోండి, ఈ మంత్రంతోని హోమం చేయించండి. ఒక 1000 సార్లు హోమం చేయాలి. రోజు ఒక 200 సార్లకు మించి హోమం చేయలేరు. ఎందుకంటే కూర్చున్న అర్చకుడు కూడా వీలైనంత తీక్షణంగా అగ్నిని చూస్తూ వేయాలి. కాబట్టి కనురెప్ప కొట్టొచ్చు, హోమానికి తప్పు లేదు. కానీ వీలైనంత వరకు కనురెప్ప ముయ్యకుండా అతను హోమం చేయాలి. కాబట్టి రోజుకు 200 హవిస్సులు వేస్తూ 5 రోజుల పాటు హోమం చేయడం వల్ల ఎవరైనా సరే భారీగా ధనం రావాల్సినటువంటి వారు మళ్ళీ మీ దాకా ధనం రావడం జరుగుతుంది. ఆసక్తి కలవారు మాతో చేయించుకోవాలనుకుంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. పితృదోషాలు కానీ సర్పదోషాలు కానీ ఇలా ఏవైనా సరే ధన సంబంధిత దోషములు తిరిగి మీ దాకా రావాలంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.